నమస్తే, వెల్కమ్ టు #యూ నేను రాజేష్. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అప్పట్లో వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో అంటే అప్పుడు ఋషికొండ పెద్ద ఎత్తున ప్యాలెస్గా నిర్మించినటువంటి ఋషికొండ ప్యాలెస్ని ఇప్పుడు ఏం చెయ్యాలి, ఏం చేయొచ్చు అనేది మీమాంసలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ ఋషికొండ ప్యాలెస్ని అద్దెకిచ్చే దిశగా ఆలోచన చేస్తున్నట్టుగా ప్రభుత్వం కొంత పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే దీని మీద చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద కొంత అధ్యయనం చేస్తున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు అద్దెకి ఋషికొండ ప్యాలెస్ ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత ఒకవేళ ఆ విధంగా డెసిషన్ తీసుకొని కొంత కార్యాచరణకి కనుక రూపం దాలిస్తే ఎవరు అద్దె అంత చెల్లించి అంత అంటే నాకు తెలిసి అంత పెద్ద ప్యాలెస్కి లక్షలు కోట్లాది రూపాయలే ఉంటాయి. అంత ఆషామాషిగా అయితే అంత పెద్ద ప్యాలెస్ మామూలు సాధారణ వ్యక్తులు ఎవరు తీసుకునే అవకాశం ఉండదు. మరి ఈ వ్యవహారంలో మరి అక్కడ సినిమా షూటింగ్లు జరుగుతాయా, లేదు అంటే ఇప్పుడు పెద్ద పెద్ద కమర్షియల్ ఈవెంట్లకు ఏమన్నా అది వేదిక కాబోతుందా, ఏం జరగబోతుంది ఋషికొండ ప్యాలెస్లో, ప్రభుత్వం ఏం చేయబోతుంది మాట్లాడతాం. మనతో పాటు విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ జాయిన్ అవుతున్నాం, డిస్కస్ చేద్దాం. విజ్ఞాన్ గారు నమస్తే. నమస్తే సార్, ఋషికొండ ప్యాలెస్ సంబంధించి ఏం చేయాలి అనే అంశం మీద పెద్ద ఎత్తున గత కొంతకాలంగా చర్చనీయాంశంగా మారింది. కానీ గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు కట్టారు అనేది అదొక పెద్ద సబ్జెక్ట్. అది వదిలేస్తే ఇప్పుడు కట్టేశారు, ఎలాగో కట్టేశారు, ప్రజాధనంతో కట్టిందే కాబట్టి ఏం చెయ్యాలి అన్న దాని మీదే ఇప్పుడు చర్చ జరుగుతుంది. సో ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా దాన్ని అద్దెకి ఇవ్వాలి అన్న ఒక ఆలోచన చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అంటే వృథాగా ప్రజాధనాన్ని పోనివ్వకుండా దాని కొంత రెవెన్యూ జనరేషన్లో పార్ట్లో భాగంగా ఈ విధమైనటువంటి నిర్ణయానికి వచ్చినట్టుగా మనకైతే అర్థమవుతుంది. సో ఏంటి ఇప్పుడు అక్కడ అద్దెకి ఇస్తే అంత అద్దె చెల్లించి దాంట్లో ఏం జరిగే అవకాశాలు ఉంటాయి, అద్దెకి నిజంగా తీసుకునే అవకాశాలు ఉంటాయా? యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఒక పర్ఫెక్ట్ డెసిషన్ ఇన్నాళ్ళకి వచ్చింది. ఇన్ని రోజులు అసలు దాన్ని ఏం చేయాలో ఎవరికీ అర్థం కాల. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ హ్యాపీగా కొన్ని కాటేజీలతో చక్కగానే ఉంది, 3 కాటేజీలు 6 స్విమ్మింగ్ పూల్లతో హాయిగా ఉంది, అది సంబరంగా. అంతో కొంత వచ్చేది, ఎప్పుడో ఎవరో టూరిస్టులు వెళ్ళేసి అలా కాసేపు ఉండేవాళ్ళు విహారంగా. చిన్న చిన్న కాటేజీలు బాగుండేవి, మంచి రెవెన్యూ వచ్చేవి. పూర్తిగా ఇంకా నిర్మాణం కూడా అవ్వలేదు అప్పుడు, ముందు పాతది. దాన్ని అంతా మళ్ళీ సాఫ్ చేసిన తర్వాత ఒక నష్టం జరిగింది. సరే పోతే పోనీలే, ఇంకా రెనోవేట్ చేస్తారంటే రెనోవేషన్ జరిగింది చాలా భారీ ఎత్తులో. అంటే అసలు ఎంత కొట్టేసి పర్యావరణాన్ని విధ్వంసం చేసి ఒక భారీ ఎత్తున విధ్వంసం జరిగింది, భారీ ఎత్తున కన్స్ట్రక్షన్ జరిగింది. ఆ కన్స్ట్రక్షన్ ఏం చేయాలనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే వైజాగ్లో ఉండే వాళ్ళకి ఆల్మోస్ట్ లగ్జరీగా నో హోటల్ ఉంది, బీచ్ వ్యూ హోటల్స్ అన్నీ ఉన్నాయి. రిషికొండలో ఉండాలంటే ఇంకా ఓవర్ లగ్జరీ. ఆ ఓవర్ లగ్జరీకి మెయింటెనెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది, రాబడి తక్కువ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్. ఇట్లాంటి టైంలో దీన్ని ఏం చేద్దాం, మ్యూజియంకి ఇద్దాం, ఇవ్వలేము. ఎందుకంటే ఎంత టికెట్ పెట్టినా ఎవడో ఒకటి వచ్చి పాడు చేస్తాడు. అన్ని ప్రాపర్టీ అంతా మంచిదే, అంటే అన్ని ఇంపోర్టెడ్ ప్రాపర్టీస్, ఇంపోర్టెడ్ టైల్తో సహా, చెట్లతో సహా, వీధి దీపాలతో సహా. పోనీ హోటల్ చేద్దామా, రెవెన్యూ రాదు. ఎందుకంటే దీన్ని ఫలక్నుమా రేంజ్లో అమ్మాలి, ఎప్పటికీ సెట్ అవుతుందో తెలియదు. ఆ తర్వాత పెద్ద ఇప్పుడు గవర్నమెంట్ సంబంధించి మోడీ గారో లేకపోతే ద్రౌపది ముర్ము గారో ఆ రేంజ్ గవర్నర్ గారో వచ్చినప్పుడు వసతి కల్పిద్దంటే వాళ్ళు 5 ఏళ్లలో ఎప్పుడు వస్తారో తెలియదు, ఎందుకు వస్తారో తెలియదు, ఉన్నా ఎన్ని రోజులు ఉంటారో కూడా తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ శీతాకాలము ఆవిడకి సపరేట్ విడితి గృహం ఎలాగైతే ఉందో బొల్లారం దగ్గర ఉందో అట్లా వచ్చినా సరే మహా అయితే కొన్ని రోజులు ఉండి వెళ్తుంది. దానికి కూడా అంత మెయింటెనెన్స్ అవసరం లేదు అక్కడ. దాన్ని ఏం చేద్దాం అన్నప్పుడు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడు మన రామోజీ ఫిలిం సిటీ ఉంది, అది ఒకవేళ గవర్నమెంట్దే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అన్ని కన్స్ట్రక్షన్స్ ఎందుకు చేశారో అర్థం కాల, అంత ఖర్చు ఎందుకు పెట్టారో అర్థం కాల. అది ప్రైవేట్ది కాబట్టి సినిమా షూటింగ్లకు అది ఉపయోగపడుతుంది కాబట్టి బోలెడన్ని సినిమాలు తీశారు, సినిమాలు బోల్డ్ సెట్టింగ్లు వేసుకోవడానికి వెసులుబాటు అన్ని సెట్ అయిపోయాయి. ఇప్పుడు ఇక్కడ కూడా ప్లేస్ కూడా ఉంది, ఆల్రెడీ ఆ లగ్జరీ ఉన్నాయి. దీన్ని వాడుకుంటే ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు. బోల్డ్ అని సినిమా షూటింగ్లో ఇప్పుడు సినిమా వాడు మాత్రమే భరించగలడు, దీన్ని ఇంకెవ్వరు భరించలేరు. అండ్ ఒకసారి అలవాటు పడింది అంటే నాట్ ఓన్లీ మన తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి షూటింగ్ చేసుకుంటే అక్కడ ఇన్ కేస్ ఒకవేళ చిన్న స్టూడియో నిర్మాణం జరిగితే, అంటే ఇప్పుడు ఫిలిం సిటీలో మనకు వెసులుబాటులో ఉండే ఇవన్నీ కూడా అక్కడ జరిగితే వరుస పెట్టి షూటింగ్లు చేసుకున్నా సరే దీనికి రెవెన్యూ వచ్చి ఎంత ఖర్చు పెట్టారో అంత మనం బ్యాక్ తేవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన విష్ణు గారే ఉన్నారు, కన్నప్ప షూటింగ్ కోసం ఎక్కడికో వెళ్ళిపోయాడు,
ఇండోనేషియా. అలాంటి వాళ్ళకైనా సరే ఇప్పుడు ఒకవేళ ఆ కొండ ఆ నీళ్ళు కన్నపలు కూడా అవే కదా, మంచి కొండ, సముద్రం, ఆ నీళ్లు, అక్కడ నది మనం స్వర్ణముఖి నదిలా పెట్టారు, ఏమైనా మంచి మంచి షార్ట్స్కి పనికొచ్చే రావచ్చు. ఈవెన్ మణిరత్నం గారు ఉన్నారు, ఆయనకు సముద్రం అంటే చాలా ఇష్టం, ప్రతి సినిమాలో సముద్రాన్ని చూపిస్తాడు, ఆయనకు ఒక మంచి లొకేషన్ అవుతుంది. ఇంకా బోల్డ్ మంది డైరెక్టర్లు ఉన్నారు. మీరు అన్నట్టుగా రుషికొండ ప్యాలెస్ లో ఇప్పుడు షూటింగ్ జరిగితే అక్కడ ఏం షూటింగ్ జరిగే అవకాశాలు ఉంటాయి? మరోవైపు అదంతా కూడా కామన్ గా ఉన్నటువంటి ప్యాలెస్, ఇండోర్ షూటింగ్స్ చేయలేరు. ఎట్లా అవుట్డోర్ అమ్మజీ ఫిల్మ్ సిటీ అంటే పెద్ద ఎత్తున స్టూడియోస్, పెద్ద పెద్ద అది ఉంటుంది, అక్కడ వెసులుబాటు అంతా ఉంటుంది. ఇక్కడ సిచ్యువేషన్ లేదు, కేవలం అవుట్డోర్ షూటింగ్స్. అవుట్డోర్ షూటింగ్స్ లో కూడా ఇక్కడ తీసే సినిమాలు ఎన్ని ఉంటాయి? ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఫిలిం సిటీతో కంపేర్ చేస్తే అది క్లోజ్డ్ కాంపౌండ్, నీకు కావాల్సిన నిర్మించుకోవాలి. బట్ ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ సముద్రం ఉంది, అందమైన కొండలు ఉన్నాయి, మంచి ప్రదేశాలు ఉన్నాయి. ఇప్పుడు అలల తాకిడి, ఇవి ఎన్ని సినిమాలు ఉన్నాయి మనకి, అంతెందుకు రిషికొండ మీద చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. మీరు జమ్మలగడ్డ పమ్మ సినిమా చూస్తే స్టార్టింగ్ వైజాగ్ వెళ్ళేటప్పుడు అందులో కూడా కొన్ని షార్ట్స్ లో కనిపిస్తుంది. ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు చెప్పుకోవాలంటే. కొన్ని సీన్లు కొన్ని స్టోరీ ఓరియంటెడ్ సినిమాల్ని కొంతవరకు మొత్తం తీయలేము. ఇప్పుడు అలవైకుంఠపురంలో లాంటి సినిమాలలో పెద్ద ప్యాలెస్ కదా, అట్లాంటి ఎక్స్టీరియర్స్ ఇంటీరియర్స్ కి తీసుకోవచ్చు. ఇంకేమైనా కొన్ని అంటే అది దర్శకుల ప్రతిభ, వాళ్ళ స్క్రిప్ట్ ఎలా డిమాండ్ చేస్తుందో, వాళ్ళు ఏ విధంగా స్పందిస్తే వాళ్ళకి బిజినెస్ మ్యాగ్నెట్ లేకుంటే సీఎం ఇల్లు, మంత్రులు, అట్లాంటి సీన్లకి అయితే పనికి వస్తాయి. రెండోది రాజకీయ సమావేశాలు, పార్టీ సమావేశాలు, పార్టీ ఆఫీస్ గాను, ఇట్లాంటి సినిమాలో పార్టీ ఆఫీస్ మొత్తం అంత సినిమాల్లో బోల్డ్ మంది ఉంటారు. అట్లాంటి లగ్జరీటీస్ కి ఉపయోగించుకోవచ్చు. ఇంకా ఏమైనా అంత పెద్ద తీసుకుంటే ఇంత పెద్ద దాంట్లో అంత ఫ్రేమ్ నిండుగా ఉన్న జూనియర్ ఆర్టిస్టులు ఎక్కువ అవసరం పడరు, పడతారు మరిగా సినిమా షూటింగ్ అంటే అవసరమే కదా, తెచ్చుకుంటారు. అంత లావిష్ ఉన్నటువంటి అట్మాస్ఫియర్, అంత ఎలివేటెడ్ గా ఉన్నటువంటి ఫ్రేమ్స్ లో నిండుగా ఉండాలంటే ఖచ్చితంగా వేలాది మంది జనాలు కావాలి. అంటే ఈ రోజుల్లో అన్ని పాన్ ఇండియా సినిమాలే కాబట్టి పెద్ద పెద్ద స్టార్లు అందరూ చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోహన్ లాల్ దేంపురాన్ ఉంది, అది గాడ్ ఫాదర్, మొత్తం పొలిటికల్ బ్యాక్డ్రాప్ అంతా లగ్జరీ లావిష్ ఉంటుంది. అలాంటివి తీయొచ్చు కదా, ఇక్కడ బాగానే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు తీయొచ్చు, ఎవరైనా ఇంకా ఇప్పుడు బాలయ్య సినిమాలు చేయొచ్చు. బాలయ్య సినిమాలు కూడా కరెక్ట్ గా బోయపాటు బాలయ్య గ్రాండ్ గా ఉంటుంది, ఫుల్ గ్రాండ్ ఇయర్ ఉంటది కదా, అట్లాంటి వాటికి పనికి వస్తుంది. కానీ ఒకటి ఇక్కడ సహజంగా సినిమా యూనిట్లు ఎవరైనా కూడా షూటింగ్ జరిగింది అంటే వాళ్ళు వాడుకొని వదిలేస్తారు, మొత్తం విధ్వంసం చేస్తారు అక్కడంతా కూడా. అంటే మెయింటెనెన్స్ సరిగా ఉండదు, ఎవరిది వాళ్ళే పని చూసుకొని అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు అనే ఒక అపవాదం ఉంటుంది సహజంగా. మరి అట్లా ఫిలిం షూటింగ్ కనుక అద్దెకు తీసుకొని ఇప్పుడు చేస్తే అదంతా కూడా ఆ గ్రీనరీ కానీ ఆ లాన్స్ అని తొక్కేసి నాశనం చేసే అవకాశం లేదు. దానికే అన్నిటికీ యూనియన్లు పెట్టారు ఈ మధ్య, జూనియర్ ఆర్టిస్ట్ సహా. సినిమా వాళ్ళు మాత్రమే విత్ కార్డు ఉన్నోళ్ళు అడవుల్లోకి వెళ్ళినా ప్రశాంతంగా షూట్ చేసుకోవచ్చు. అక్కడ తాగిన కప్పులు పడేరు, నీట్ గా ప్రతి డిపార్ట్మెంట్ ఒకడు ఉంటాడు. ప్రొడక్షన్ అంటే కాఫీ కప్పులు పడేరు, డిస్పోజల్ ప్లేట్స్ పడేరు. ఎంత నీట్ గా మనకు షూటింగ్ ఇచ్చారో లొకేషన్, మళ్ళీ అంత నీట్ గా వాళ్ళకి అప్పచెప్తారు. అండ్ నెక్స్ట్ అట్లాంటి వాటికి కూడా ఏం చేయాలి అంటే ముందు డిపాజిట్, సెక్యూరిటీ డిపాజిట్ తీసుకోవాలి. బెటర్ కదా, అంటే మళ్ళీ రీఫండబులే. ₹1,00,000 సెక్యూరిటీ డిపాజిట్ పెట్టండి, వెళ్ళేటప్పుడు మీకు ఇచ్చేస్తాం. అంటే ఏం పాడు చేస్తారని మరి అంత లక్షలతో విధ్వంసం ఎవరు చేయరు కదా. ఎవడన్నా ఉత్సాహంగా రాసుకో, వాడి పేరో గీరో చెక్కున్నాడు అనుకో, దానికి తగ్గ నువ్వు ఫైన్ అయ్యొచ్చు. ఇప్పుడు అంత జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ లో ఎంత అద్దె పెడితే అక్కడ దానికి సూటబుల్ గా ఉంటుంది మీ అంచనా? పెద్ద పెడతాను. ఎందుకు 1,00,000 అన్నానంటే నేను హైటెక్స్ లో ఈవెంట్ చేసినప్పుడే, ఫుడ్ ఫెస్టివల్ హైటెక్స్ లో వెన్యూ గ్రౌండ్ వచ్చేసి 15,00,000 ఓన్లీ గ్రౌండ్. ఆ 15,00,000కి సెక్యూరిటీ డిపాజిట్ 1,00,000 అడిగారు. ఎందుకు అంటే మీరేమన్నా ఇది పాడు చేస్తే మేము తీసుకుంటామని. బట్ దీనికి ఇంకా ఎక్కువే పెట్టవచ్చు. అది ఓపెన్ గ్రౌండ్కి అంత తీసుకున్నారు. ఇది ఇంత పెద్ద ప్యాలెస్ విత్ వ్యూ, మౌంటైన్ వ్యూ విత్ సీ వ్యూ, బ్యూటీస్ ఉన్నాయి అక్కడంతా కూడా. అలానే షూటింగ్ వెన్యూకే 1,00,000 పెడితే సినిమాలు ఎట్లా అండి? ఇంకా మరీ దారుణం మీరు. అంటే సినిమా అండ్ అయ్యో మర్చిపోయా, ఒకవేళ సినిమా వాళ్ళు వస్తే లక్షలు తీసుకోవడానికి లేదు. వై బికాస్ ఏపీలో సినిమా వాళ్ళు షూటింగ్ చేసుకుంటే రాయితీ ఇస్తున్నారు. సో ఇంకా తగ్గించే ఇవ్వాలి. అట్లాంటి సినిమా షూటింగ్ కూడా పనికిరాదు మరి.
కానీ సార్ రాయితీ ఇవ్వాలి, మరి ఎక్కువ వసూలు చేయడానికి లేదు కదా, లాంగ్ రన్ మీద వస్తుంది కదా. ఆ లాంగ్ రన్ మీద వస్తుంది. ఇప్పుడు వాడు కనీసం అంటే నెల రోజులు షెడ్యూల్ పెట్టాలి. మీరన్నట్టుగా సినిమా షూటింగ్ల కోసం అద్దెకిస్తే ఓన్లీ సినిమా షూటింగ్లే జరగవు కదా అక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫలక్నామా ప్యాలెస్ ఇట్లాంటి కొన్ని హోటల్స్ తాజ్ గ్రూప్ తీసుకొని మెయింటైన్ చేస్తారు, అట్లా కూడా మెయింటైన్ చేసే అవకాశాలు ఉంటాయి. తాజ్ గ్రూప్ వాళ్ళు తీసుకొని మెయింటైన్ చేయొచ్చు. ఇప్పుడు హైదరాబాద్ లో లగ్జరీ ఫలక్నామా ప్యాలెస్ లాగా, అదే ఫలక్నామాలో బాలీవుడ్ స్టార్ వచ్చి వాళ్ళు చెల్లెలి పెళ్లి కూడా చేసుకున్నారు, సల్మాన్ ఖాన్ చేసుకున్నాడు. అట్లా ఎవరైనా చేసుకోవచ్చు కదా. ఎప్పుడో ఒకటి 12 పుష్కరానికి ఒకటి అవుతాయి, దానికి వర్కౌట్ అవ్వాలి కదా. బట్ సినిమాలైనా అంతే కదా, ఎప్పుడో ఒకసారి పుష్కరానికి ఒక సినిమా అయినా ఫలక్నుమాలో రెగ్యులర్ సినిమాలు జరగవు. మన ఫలక్నుమాలో డైలీ అదేంటిది ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది తెలుసా. రోజు కవ్వాలి మ్యూజిక్ నడుస్తుంది, వాళ్ళందరికీ పే చేయాలి అండ్ అందరికి పే డైలీ రారు. సో ఉంటుంది ఏదో దానికి. సినిమా షూటింగ్ అయితే బెస్ట్ చాయిసే. కాకపోతే ఒకవేళ సినిమా షూటింగ్లకి ఇచ్చి ఎక్కువ వసూలు చేస్తే ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడతారు, మేము ఉన్నప్పుడు రాయితీలు ఇచ్చాము, ఫ్రీగా హాఫ్ రేట్కి అన్ని ఇచ్చాము, మీరు వచ్చి ఎక్కువ వసూలు చేస్తున్నారు అని అంటారు. కాకపోతే చేసుకుంటే చేసేసుకోవచ్చు. ఇప్పుడు పెద్ద పెద్ద ఇప్పుడు ప్యారడైజ్ మోహన్ బాబు లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకెవరైనా వాళ్ళు 6 నెలల్లో 3 నెలల్లో 2 నెలల్లో అంతా తీసేసుకొని అక్కడే కంప్లీట్ అయ్యే మూవీస్ తీసుకుంటే కనుక అటు గవర్నమెంట్ కి వర్కౌట్ అవుతుంది, అటు సినిమా వాళ్ళకి వర్కౌట్ అవుతుంది, మనకు కూడా బాగుంటుంది కంటికింపుగా. అలా అని అన్ని సినిమాలు అక్కడే చేస్తే కూడా చూడలేదు, ఇదే కదా అనిపిస్తుంది. సేమ్ లొకేషన్ కూడా బోర్ కొడుతుంది. అవును. థ్యాంక్ యూ సార్. సో మొత్తం మీద రుషికొండ ప్యాలెస్ అయితే ఫైనల్ గా ఏం చేయాలనే ఒక ఆలోచన నుంచి ఇప్పుడు అద్దెకి ఇచ్చే ఆలోచనకు వచ్చినట్టుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో చూద్దాం ఏం చేస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రుషికొండ ప్యాలెస్ ని ఏం చేస్తారు అనేది కూడా వెయిట్ చేసి చూద్దాం. సో మీరు కూడా రుషికొండ ప్యాలెస్ ని ఏం చేస్తే బాగుంటుంది, మరి నిజంగానే షూటింగ్లకి ఆ లొకేషన్ పనికి వస్తుందా, మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫార్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.